హాయ్ అండి అందరికీ. ఈరోజు ఉదయాన్నే అయితే మా ఇంటి ముందుకు ఆకుకూరలు వచ్చాయండి. దానిలో నాకు ఫ్రెష్‌గా బాగా అనిపించింది గోంగూర. వెంటనే తీసేసుకున్నాను. పచ్చడి చేద్దాం అనిపించింది. రూ. 10కి చిన్న సైజు కట్టలు 2 మాత్రమే ఇస్తున్నారు. నేను మాత్రం రూ. 30 గోంగూర తీసుకున్నా. చాలా ఫ్రెష్‌గా అనిపించింది. నేను దాన్ని గోంగూరను కోసి కడిగి శుభ్రంగా ఇలా ఉడికించుకున్నానండి కొంచెం ఆయిలేసి. గోంగూర పచ్చడి ఇష్టపడని వాళ్ళు ఎవ్వరు ఉండరు. పచ్చిమిరపకాయలతో చేసుకుంటే అదొక రకమైన టేస్టు. ఎండుమిరపకాయలతో చేస్తే అదొక రకమైన టేస్టు. నేను మాత్రం అలా కాకుండా చాలా ఈజీ ప్రాసెస్‌లో చేశానండి. ఎవరైనా చేసుకోవచ్చు. ఇది తెలియని వాళ్ళు ఉండరు. చేయటం రాని వాళ్ళు ఉండరు. తినని వాళ్ళు కూడా ఉండరు. చాలా బాగుంటుంది. దానికోసమని నేను వెల్లుల్లిపాయలు, సాల్టు, ఎండు కారం అండి, పచ్చి కారం వేసాను, జీలకర్ర పొడి, మెంతు పొడి, ఆవపిండి. ఈ మొత్తం కొంచెం రోటిలోనైనా నూరుకోవచ్చు. నేనైతే కొంచెం మిక్సీ పట్టానండి. మిక్సీలో వేసాను. గోంగూరని బాగా మెత్తగా అయితే అవ్వకూడదు. కొంచెం ఆకులుగా పట్టాను. రోటిలో అయితే ఇంకా బాగుంటుంది. చూడండి, నేనైతే మెత్తగా పట్టలేదు. తాలింపు వేసుకుంటే చాలా బాగుంటుంది. చాలా ఈజీ ప్రాసెస్ అండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా ట్రై చేసి చూడండి మీరు కూడా. తాలింపు కోసం నేను 2 ఎండుమిరపకాయలు వేసాను. అప్పటికప్పుడు నేను అనుకున్నానండి, గోంగూర చూసి ఫ్రెష్గా ఉండేసరికి వెంటనే గోంగూర అయితే తీసుకొని ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నా. చాలా బాగుంటుందండి. చాలా టేస్ట్గా ఉంటుంది. అందరికీ తెలిసిన విషయమే. ఈ తాలింపు వాసన అయితే చాలా బాగుంటుంది కదా. ఈరోజు మా ఇంట్లో పచ్చడి చేశాను నేను. తినాలనిపించింది. ముందుగా అయితే అనుకోలేదు. ఆకుకూరల అబ్బాయి చూసేసరికి చాలా ఫ్రెష్గా అనిపించింది గోంగూర. మనకి కావాలన్నప్పుడు గోంగూర అసలు దొరకదండి. ఇదివరకైతే రూ. 10కి 4 కట్టలు ఇచ్చేవాళ్ళు. 2 కట్టలే, చిన్న సైజు కట్టలు 2 మాత్రమే ఇచ్చారు. ఆకుకూరలు కూడా చాలా రేటుగా ఉన్నాయండి. కూరగాయలు ఏంటి, ఆకుకూరలు ఏంటి, చాలా రేటుగా ఉన్నాయి. ఆకుకూరలు చాలా మంచిది. అందులో గోంగూర ఇంకా మంచిది. ఐరన్ ఫుడ్ కదా. ఇది ఇష్టపడని వాళ్ళు ఉండరు. గోంగూర కాంబినేషన్ ఏదైనా బాగానే ఉంటుంది కదా. గోంగూర పప్పు కానీ, గోంగూర ఉప్పు చేప కానీ, గోంగూర మటన్. తాలింపు అయితే అయిపోయిందండి. చాలా మంచి వాసన వస్తుంది. చాలా బాగుంటుంది. ఈ పచ్చడి అయితే ఖచ్చితంగా 10 రోజులు ఉంటుందండి. చేతులు నీళ్లు తగలకుండా ఉంటే ఈ విధంగా చాలా ఈజీ ప్రాసెస్తో ఎవరైనా చేసుకోవచ్చు. చాలా బాగుందండి. చాలా టేస్ట్గా ఉంటుంది. కలర్ఫుల్గా కూడా ఉందండి. దీనిలో కొంచెం కారం ఎక్కువ పడుతుంది. కారం, సాల్ట్ 2 ఎక్కువగా ఉండాలి. కారం ఎక్కువగా లేకపోతే పుల్లగా ఉంటుంది. ఎక్కువగా ఉంటే బాగుంటుంది. కారం కానీ సాల్ట్ కానీ 2 ఎక్కువగా ఉండాలి. టేస్టీ గోంగూర అయితే పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. మంచి వాసన అయితే గుమగుమలాడిపోతుంది. దీనిలో కొంచెం నెయ్యి వేసుకొని వేడివేడి అన్నంలో తింటే మామూలుగా ఉండదు. అసలు ఏ కూరలు కూడా పనికిరావు కదండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.